హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో సూపర్బ్ రెసిపీతో ఈ వీడియోతో స్టార్ట్ చేసేద్దాము. మీ ఇంట్లో కనుక అంటే జనరల్గా ఇడ్లీస్ అనేవి సూపర్ చట్నీ ఉంటే టకటగా సేల్ అయిపోతుంటాయిలేండి. ఒకవేళ ఫర్ సపోజ్ సేల్ కానప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో సూపర్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అయితే ఫస్ట్ దానికోసం మనకి 2 to 3 చిల్లీని ఇలా చీరుకోవాలి, అండ్ ఒక రెబ్బ కరివేపాకు, అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజ్ టొమాటో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. అయితే టొమాటో మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇవి తొందరగా మగ్గుతాయని చెప్పేసి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని, ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేలాగా మగ్గిపోవాలన్నమాట. అప్పటిదాకా లిడ్ పెట్టేసి కొంచెం అటు ఇటు కలిపేసి అలా పెట్టేస్తే అవి మగ్గిపోతాయి. ఇవి ఇలా మగ్గుతూ ఉండగా సూపర్గా మంచి కలర్ కోసం కొంచెం ఒరిజినల్ టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూసి అనుకోవచ్చు ఇడ్లీ ఉప్మా అయి ఉంటుంది అని. ఖచ్చితంగా అయితే కాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉంది కదా, దాన్ని నీట్గా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. ఇడ్లీ ఉప్మా అయితే కాదు. వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇది మనం మార్నింగ్ టైమ్స్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైమ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో మ్యాక్సిమం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ అయితే మనం ఇలా రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డే స్టార్టింగ్ ఆయిల్తో స్టార్ట్ చేయలేము కాబట్టి. సో ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్లో మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదే ఎగ్ అనమాట. సో ఎగ్తో ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటున్నామో అలాగా రైస్ ప్లేస్లో మనం ఇడ్లీని యూస్ చేస్తున్నాం అనమాట. ఇలా మగ్గిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇందులో కొంచెం జీరా పౌడర్ అండ్ గరం మసాలా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే కొంచెం షుగర్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది బాగా కూడా క్యారమిల్ లాగా కరిగిపోవాలన్నమాట. అదితో చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గిపోయిన వాటిలోకి మనం ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఆ ఎగ్ అంతా కూడా నీట్గా వీటితో బాగా కలిసిపోయి కుక్ అయిపోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా డివైడ్ అయిపోయేలాగా మనం ఎగ్ని మగ్గించుకోవాలి. కొంచెం పాటి ఆయిల్ ఉన్నప్పటికీ సో రోడ్ సైడ్ నూడిల్స్, మంచూరియా ఇవన్నీ తినే కంటే మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సో మనకి లో కాస్ట్లో అయిపోతుంది, హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ 2 ఇడ్లీస్ తీసుకున్నాను కాబట్టి 1 ఎగ్ తీసుకున్నాను. ఒకవేళ 4 ఇడ్లీస్ అయితే మనం 2 ఎగ్స్ తీసుకోవచ్చు. అలా మన ఇడ్లీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఇలా డివైడ్ అయిపోయేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీని యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది. అయితే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ని మనం రీయూజ్ చేసుకోవడం కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఈ రెసిపీని వచ్చేసి ముట్టా ఇడ్లీ అంటారు. తమిళనాడులో ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, మన ఆంధ్ర సైడ్ కొంచెం తక్కువ. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళంటే కమెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే కొత్తగా ట్రై చేయండి.